హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనం టేస్టీగా కునాఫా చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఈ కునాఫాకి మనం సన్న సేమియాని తీసుకోవాలి. సన్న సేమియా తీసుకొని ఒక గిన్నెలో నెయ్యి వేసి కొంచెం దోరగా వేయించుకోవాలండి. క్రిస్పీగా అయ్యేంత వరకు దోరగా వేయించుకోవాలండి సన్న సేమియాని. మనం దీంట్లో క్రీమ్ కోసం కస్టర్డ్ పౌడర్ తీసుకొని కాగబెట్టిన పాలను మనం ఈ పౌడర్లో వేసుకొని కలుపుకోవాలండి. ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని దాంట్లో ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న దాన్ని కలుపుకుంటే మన క్రీమ్ రెడీ అయిపోతుందండి. స్వీట్నెస్ కోసం నేను బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ సేమియాని మనం ఇప్పుడు ఒక పెన్నం మీద నెయ్యి వేసి ఇట్లా చూపిస్తున్నట్టుగా ఒక లేయర్గా మనం వేసుకోవాలండి. తర్వాత దాని మీద క్రీమ్ వేసుకోవాలి. మనం తయారు చేసిన కస్టర్డ్ క్రీమ్ వేసుకోవాలి. మళ్ళీ ఒక లేయర్ సేమియా వేసుకొని వన్ సైడ్ మనం ఫ్రై చేసుకోవాలండి. అక్కడక్కడ నెయ్యి వేసుకుంటా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని మళ్ళీ ఇంకో పెండం పెట్టుకొని దీని మీద మనం బోర్లించి ఇలా వేసుకొని మళ్ళీ రెండో సైడ్ మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో ఇలా బోర్లించుకుంటే అయిపోతుందండి. తర్వాత మనం కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళని స్వీట్నెస్ కోసం ఒక లేయర్గా వేసుకొని దాని మీద పిస్తా పప్పు వేసుకోవాలండి. ఒక లేయరు పిస్తా పప్పు వేసుకున్న తర్వాత వైట్ చాక్లెట్ వేసుకోవాలండి. పిస్తా వైట్ చాక్లెట్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా లోన మెత్తగా స్మూత్నెస్గా చాలా టేస్ట్గా ఉంటుంది.